మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఒక యోగి అహింసో పరమో ధర్మ అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడో అక్కడ అతనికి ఎవరు శత్రువులు ఉండరు. అతని సమక్షంలోకి ఎవరు వచ్చినా శత్రువు అయినా సరే మిత్రువుగా మారిపోతారు అన్నట్టుగా చెప్పినాడు. ఈ విషయంగా చాలా విషయాలను మనం అవగాహన చేసుకోవాలి. నెంబర్ 1, భారతదేశంలో, ఇండియాలో ప్రేమ అనే పదాన్ని వాడం. ఇది ఆధ్యాత్మిక విషయాల్లో లవ్ అనే పదం వాడు. మనం వాడేది ఏంటి? దానికి మారుగా అహింసో పరమో ధర్మ, అహింస అహింస అనే పదాన్ని వాడతాం. హింస చేయకూడదు, నాన్ వైలెన్స్. ఇక్కడ సోకాల్డ్ ప్రపంచంలో ఎవరెవరు ఇలా చెప్పారు అనే దగ్గరకు వచ్చేసరికి జీసస్ మాత్రం ఒక్కడే ప్రేమ అనే పదాన్ని వాడాడు. మహావీరుడు కానీ, పతంజలి కానీ, బుద్ధుడు కానీ అసలు ప్రేమ అనే పదాన్ని వాడ. వారు అహింస, హింస చేయరాదు, నాన్ వైలెన్స్ అనే ఇంగ్లీష్ పదం ఆఫ్కోర్స్ అది అహింస, హింస చేయరాదు అనేది కారణం ఏంటి? మామూలుగా మనకు అహింస అనే పదం కంటే ప్రేమ అనే పదమే బెటర్ పదం కదా, పాజిటివ్గా ఉంది కదా, చాలా కవితాత్మకంగా ఉంది కదా అనిపిస్తుంది. కానీ నాన్ వైలెన్స్ అనే పదం నెగిటివ్ పదంగా అగ్లీగా ఉంది. అహింస చేయకూడదు. సో బట్ దేర్ ఈజ్ సంథింగ్ టు ఇట్. దానికి సంథింగ్ ఉంది. ఏమిటో చూద్దాం. మీరు ప్రేమ అనే పదాన్ని వాడారు. ఆ ప్రేమ అనేది పదము నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే దానికి వచ్చేసరికి సూక్ష్మాతి సూక్ష్మమైన దౌర్జన్యమే ఉంటుంది. నేను ప్రేమిస్తున్నాను డిమాండ్ అనమాట. మన సోకాల్డ్ పేపర్లో మనకి చుట్టూ సమాజంలో ప్రేమ పేరుతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమించాలి. అక్కడ ఆక్రమణ, దురాక్రమణ అన్నట్టుగా, దౌర్జన్యం అన్నట్టుగా ఉంటుంది. కానీ కోర్స్ సరే అలా కాదు అనుకుంటే ఇంకో యాంగిల్లో చూస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, వెన్ ఐ సే ఐ లవ్ యూ, అప్పుడు ఏం జరుగుతుంది? ఐ హ్యావ్ మూవ్డ్ ఫ్రమ్ మై సెంటర్ టువర్డ్స్ యూ. నా దృష్టి అంతా మీ మీదే ఉంటుంది. ఆ విధంగా తన మీద ఆ ప్రేమిస్తున్న వ్యక్తి ఆ ప్రేమిస్తున్న వారి మీద దృష్టి పెట్టడం అనేది ఒక అందమైనటువంటి దృష్టిగా అనిపిస్తుంది. బట్ అయితే అది ఔషధ గారు ఏమంటారంటే అది దురాక్రమణ అంటారు. పతంజలి ఏమంటారు? ఆ పదాలు వాడరు, ప్రేమ అనే పదం వాడరు. ఆయన నాన్ వైలెన్స్, అహింస అనే పదం వాడతారు. అది నెగిటివ్ స్టేట్ అయినప్పటికీ పాసివ్ స్టేట్. ఐ వోంట్ హర్ట్ యూ, దట్స్ ఆల్. అంతే. నీ మీద నేను దౌర్జన్యం చేయను. ఐ వోంట్ హర్ట్ యూ. నేను చంపను, గాయపరచను. అది ఓకే. ప్రేమ అనేది ఐ విల్ మేక్ యూ హ్యాపీ. ప్రేమ అన్నప్పుడు మనకు ఎలా మొదలవుతుంది? ఈ ప్రేమ అనే వ్యవహారం మనకి ఎక్కడ మొదలవుతుంది అంటే, నేను నిన్ను ఆనందంగా ఉంచుతాను, ఐ విల్ మేక్ యూ హ్యాపీ. ఇది సాధ్యమయ్యే పనే. ఆధ్యాత్మిక సత్యంలో నిన్ను నువ్వు హ్యాపీగా ఉంచడం అనేది కరెక్ట్. ఎవ్రీబడి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫ్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఈవెన్ టు థింక్ దట్ యూ కెన్ మేక్ సంబడి బీ హ్యాపీ? నువ్వు ఆనందంగా ఉండాలంటే నీ 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 చేతుల్లోనే ఉంది. పక్కవాడు ఆనందంగా ఉండాలంటే అది నీ చేతిలో అయ్యేదిగా. ఆ వాగ్దానాన్ని నువ్వు ఎప్పుడూ కూడా ఫుల్ఫిల్ చేయలేవు. ప్రేమ
వాగ్దానం చేస్తుంది, ప్రామిస్ చేస్తుంది. కానీ అన్ని వాగ్దానాలు భంగమైనవే, తప్పైనవే. హౌ కెన్ యూ మేక్ ఎనీబడి హ్యాపీ? అసలు ఇతరుల్ని సంతోషపరచడం అనేది సాధ్యమయ్యే పనా? ఇఫ్ ఎవ్రీబడి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫ్. ముందు అందుకోసమే మెడిటేషన్లో, మైత్రి మెడిటేషన్లో మైత్రి లేదా మెట్ట, అది బుద్ధుడు చెప్పిన బ్రహ్మ విహారాస్లో మైత్రి మెడిటేషన్ అనేది ఉంటుంది. అందులో ఏం చెప్తారు? యు మస్ట్ ఫుల్ఫిల్ లవ్, ప్రేమ, నీ పట్ల లవ్ అండ్ కైండ్నెస్, నీ పట్ల నీకు ప్రేమ. దట్ ఈస్ యువర్ సెల్ఫ్ లవ్, ఓన్ సెల్ఫ్. నీ పట్ల ప్రేమ, నీ పట్ల కరుణ, నీ పట్ల నువ్వు ఆరోగ్యంగా ఉంచుకోవడం, నీ పట్ల నువ్వు శ్రద్ధ పెట్టుకోవడం, అంత నీ మీదే ఆధారపడు. నీ మీద నీకు శ్రద్ధ పెడితే నువ్వు నింపుకుంటే నీతలో పంచబడతావు, పంచుతావు అంతే. మైత్రి నీతో నువ్వంతా అడుగడుగు మైత్రితో నింపబడితే ఇతరులకే నువ్వు మైత్రిని పంచుతావు, స్నేహం పంచుతావు. సో ఎవ్రీబడి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫ్, మై డియర్ ఫ్రెండ్స్. ఎవరికి వారి స్వయంలో ముందు ఆత్మను మోక్షాయే జగతితాయ చ, ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి. అప్పుడే అందరి ఉద్ధరణ, ఎవరికి వారి ఉద్ధరణ అంటే he become an example. How is it possible even to think that you can make somebody be happy? ఇతరులను మనం హ్యాపీగా ఉంచలేము, కానీ హ్యాపీగా ఉండమని మనం హ్యాపీనెస్ చూపిస్తాం. అది ఒక పాయింట్. వెన్ ఐ సే ఐ లవ్ యూ, ఐ ఆమ్ క్రియేటింగ్ సో మెనీ ప్రామిసెస్. ఎప్పుడైతే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అన్నప్పుడు ఏం జరుగుతుంది? చాలా వాగ్దానాలు చేస్తాం. అప్పుడు షోయింగ్ మెనీ బ్యూటిఫుల్ గార్డెన్స్, ఎంతో అందమైన ఉద్యానవనాలని గార్డెన్స్లో విహరింపజేస్తాం, బాగానే ఉంది. ఆ యొక్క ఎన్నో ఉద్యానవనాల్లో విహరిస్తున్నట్టు స్వప్నాలు అంటాం. కానీ పతంజలి అలా చెప్పడం, ఆయన చెప్పడం ఐ విల్ మేక్ యూ హ్యాపీ, because deep down I am saying I will make you happy. Come near me, come close to me. I am ready to make you happy, which is impossible. అది తెలుసు, అట్లా అసాధ్యమైన సంగతి తెలుసు. ఎవరిని ఎవరు సంతోష పెట్టలేరు, ఎవరిని ఎవరు బాగు చేయలేరు, ఎవరిని వారే బాగు చేసుకోవాలి స్వీయ క్రమశిక్షణతో. నోబడి కెన్ మేక్ యూ ఎనీబడి హ్యాపీ. ఎవరిని హ్యాపీగా ఉంచలేరు. అట్ ద మోస్ట్ ఐ విల్ నాట్ హర్ట్ యూ. అది ఎలాగో సాధ్యం కాదు పని. కాబట్టి ఇతరులని సంతోషం అనేది అందుకోసం నియమాలలో పెట్టారు ఆయన పతంజలి మహర్షి. శౌచము, సంతోషము, తపః, స్వాధ్యాయము, రైట్, ఈశ్వర ప్రణిధానం. మనకు కొన్ని విషయాల్లో, కొన్ని గ్రంథాల్లో స్వాధ్యాయం తర్వాత తపస్సు అని పెడతారు. అది రాంగ్. ఎట్లా అంటే ఓషో గారు పతంజలి గురించి చెబుతూ, తపస్సు లేకపోతే, ధ్యానం చేయకపోతే స్వాధ్యాయం అర్థం కాదు. ఎలిజిబిలిటీ, స్వాధ్యాయం చేయాలంటే ముందు నువ్వు తపస్సు చేయాలి. తపః తర్వాత స్వాధ్యాయము, స్వాధ్యాయం తర్వాత ఈశ్వర ప్రణిధానం. ఉన్నదంతా దేవుడే అన్న విషయం మనకు అప్పుడు అర్థమవుతుంది. ఉన్నదంతా దైవమే. అంచేత అప్పుడు ఏమవుతుంది? ఉన్నదంతా దైవం అన్నప్పుడు ఎవరిని హింస పెట్టుకోవాలి, ఎవరిని ఎవరు హాని చేసుకోవాలి, అది అదనమాట. అందుకోసం ఇక్కడ ఏం జరిగింది? నోబడి కెన్ మేక్ ఎనీబడి హ్యాపీ. ఎవ్రీబడి వాంట్స్ టు బి హ్యాపీ. అందరూ, అది ఫ్యాక్టే. ఐ వాంట్ టు బి హ్యాపీ, నేను సంతోషంగా ఉండాలి, అది ఫ్యాక్టే. ఓకే, అది సపోర్ట్ చేస్తాం, బాగానే ఉంది. ఎవ్రీబడి వాంట్స్ టు బి హ్యాపీ. నీలాగే అందరూ కూడా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. బట్ యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ త్రూ యువర్ థాట్తో, నీ ఆలోచనతో నిన్ను సరిగ్గా దిద్దుకుంటే అప్పుడు మొత్తం అంత వాతావరణం బాగుంటుంది. అది వేరే స్టోరీ. ఇక్కడికోసరికి ఐ విల్ నాట్ హర్ట్ యూ అని చెప్పేశారు సింపుల్గా. ఎవరు? పతంజలి.
దట్ ఈస్ నాట్ ఫర్ మీ. నువ్వు హ్యాపీగా ఉంటావా ఉండవా అది నీ సమస్య. కాకపోతే నా సమస్య ఏమిటి? నాట్ టు హర్ట్, నాట్ టు హర్ట్. నిన్ను నీకు హాని చేయకూడదు, హాని చేయను. అది అక్కడ నా కీ పాయింట్. ఐ విల్ మేక్ యూ హ్యాపీ అనేది నా పని కాదు. దట్స్ వై ఆల్ లవ్ లీడ్స్ ఫ్రస్ట్రేషన్. ఆఖరికి మనం ప్రేమించుకున్నాము, ప్రేమించి పెళ్లి చేసుకున్నాము అనుకున్న ఫ్రస్ట్రేషనే ఉంది. ప్రేమలన్నీ ఇలాగే ఉన్నాయి. ప్రేమ ఏం చేస్తుంది? ఈ ఒకరికి ఒకరు వాగ్దానం చేసుకుంటుంది. తెలుసు తెలియకో ప్రామిస్ చేసుకుంటూ ఉంటారు, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. అబ్బా ఎంత అందమైన రోజ్ ఫ్లవర్స్, ఎంత అద్భుతమైన స్వర్గం ఉంది, నీతో ఉంటే నాకు ఎంతో స్వర్గంగా ఉంటుంది. ఆ తర్వాత నరకం అనుకుంటాడు వాడు. నీతో ఉంటే స్వర్గం అంటాడు, అదే లేకపోతే కాసేపటికి అది నరకం అవుతుంది. ఈచ్ వన్ థింకింగ్ అబౌట్ ప్రామిస్. కానీ ఆ ప్రామిస్ ఎప్పుడు ఫుల్ఫిల్ కాదు. నోబడీ కెన్ మేక్ యూ హ్యాపీ. ఇక్కడ కీ పాయింట్ చెప్పేది ఏంటంటే ఎక్సెప్ట్ యువర్ సెల్ఫ్. ఎవరు ఎవరిని ఆనందంగా ఉంచలేరు, నిన్ను నువ్వే ఆనందంగా ఉంచుకోగలుగుతావు. దట్ ఈస్ ద మెడిటేషన్. Accept yourself. Nobody can make you happy. Accept yourself. నీకు నువ్వు ఆనందంగా ఉంచుకోగలవు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోగలవు. నిన్ను నువ్వు బాగు చేసుకోగలవు. నిన్ను నువ్వు రక్షించుకోగలవు. అప్పుడే హ్యాపీగా ఉంటావు. ఇఫ్ యు ఫాల్ ఇన్ లవ్, ప్రేమలో పడ్డారు, ఏం జరిగింది? మనిషి అతను ఏమనుకుంటాడు, ఆ పురుషుడు ఏమనుకుంటాడు? ఆలోచిస్తూ ఉంటాడు, ఆమెతో నా జీవితం చాలా అందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రపంచం అంతా మహా గొప్ప సౌందర్యవంతమైన ప్రపంచంలో నేను విహరిస్తాను, మ్యాజికల్ వరల్డ్ అంటాడు. ఆమె కూడా అలాగే ఆలోచిస్తుంది. అతనితో నేను ప్రేమ, అతనితో నా జీవితం ఎలా ఉంటుంది? నేను పోగొట్టుకున్న స్వర్గాన్ని తిరిగి ఆయన నాకు అందిస్తాడు. లేదా పోగొట్టుకోవడం కాదు, లేదా ఆ యొక్క స్వర్గం అనంతంగా ఉంటుంది. అంతులేని స్వర్గ సుఖాలు ఆ వ్యక్తితో నేను అనుభవిస్తాను. నోబడి కెన్ లీడ్ ఎనీబడి. ఎవరిని నడిపించలేరు. నోబడి కెన్ లీడ్ ఎనీబడి. ఎవరిని నడిపించలేరు. అంచేత ప్రేమికులు చివరికి ఏమవుతుంది? ఫ్రస్ట్రేషన్ మిగులుతుంది. ఆ వాగ్దానాలన్నీ కూడా అబద్ధాలైతాయి, ఫాల్స్ అవుతాయి. నాట్ దట్ దే వర్ డిసీవింగ్ ఈచ్ అదర్. వాస్తవానికి ఒకరినొకరు మోసపుచ్చుకున్నారా? లేదు. ఎవరిని వారే మోసపుచ్చుకున్నారు. కానీ మనం సహజంగా ఏం చెప్తాం? పక్కవాడే మోసం చేశాడు, వాడి వల్ల నేను మోసపోయాను, నన్ను ప్రేమించాడు అన్నాడు, వాడు నన్ను ప్రేమించలేదు అని ఒకరి మీద ఒకరు నందలు వేసుకుంటారు. అది వేరే స్టోరీ. కానీ వాస్తవానికి ఏం జరుగుతుంది? దేవర్ డిసీవ్డ్ దెమ్సెల్వ్స్. ఎవరిని వారే మోసపుచ్చుకున్నారు. నాట్ దట్ దేవర్ డెలిబరేట్లీ డిసీవింగ్ ఈచ్ అదర్. వాస్తవం కావాలని చేశారా? లేదు, వారికి తెలియదు, వారికి ఆ విషయం అవగాహన లేదు. దే వర్ నాట్ అవేర్ వాట్ దే ఆర్ సేయింగ్. మహావీరుడు బుద్ధుడు, పతంజలి వారు అహింస అనే పదాన్ని వాడారు. అది అహింస అనే పదం, నాన్ వైలెన్స్ అనే పదం చూస్తానికి నెగిటివ్గా అనిపిస్తుంది, బాగా లేదు, పాజిటివ్గా లేదు అనిపిస్తుంది. నో వైలెన్స్, దట్ ఈస్ ఆల్. వాళ్ళు ఏం చెప్పారు? నో వైలెన్స్, దట్స్ ఆల్. అలా అంతే, అదే చెప్పారు, ఇంకేం చెప్పలేదు. ఎవరు? మహావీరుడు కావచ్చు, బుద్ధుడు కావచ్చు, పతంజలి కావచ్చు. ఐ విల్ నాట్ హర్ట్ యూ. నిన్ను హాని చేయకూడదు. దట్ మచ్ కెన్ బి ఫుల్ఫిల్డ్. అది ఎవరికి నేను హాని చేయను. ఈవెన్ దెన్ దెర్ ఈజ్ నో అబ్సల్యూట్ గ్యారంటీ. ఇక్కడ పోషక గారు చెప్పే పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను ఎవరికి హాని చేయను, బాగానే, కానీ ఏం జరుగుతుందో ఒకసారి చెక్ చేసుకోండి.
ఐ విల్ నాట్ హర్ట్ యూ బాగుంది. దట్ దర్ ఈస్ నో అబ్సల్యూట్ నెసెసిటీ దట్ యూ విల్ నాట్ ఫీల్ హర్ట్. కానీ వాస్తవానికి అవతల వ్యక్తి మనల్ని ఏం హాని చేయడు, మనం ఇతరులకు హాని చేయము, బాగానే ఉంది. కానీ తనకు తాను హర్ట్ చేసుకోవడం, గాయపరచడం, స్టిల్ యూ కెన్ ఫీల్ దట్ హర్ట్ బికాస్ యూ క్రియేట్ యువర్ ఓన్ వూండ్స్. అంటే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అన్నట్టు, నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకున్నా అన్నట్టు. గాయపరుచుకునేది ఎవరు? గాయపరుస్తున్నాను, నా కొడుకు గాయపరుస్తున్నాడు, లేకపోతే లేకపోతే ఇంకా వేరే వాళ్ళు గాయపరుస్తున్నారు. ఇట్లా మన ఇంట్లో ఇళ్లలోనే ఉంటుంది ఆ డ్రామా. ఆ ఇళ్లలోనే ఉండే డ్రామాలో ఇక్కడ ఏం జరుగుతుంది? నన్ను ఇతరులు గాయపరిచారు అని మొదలు పెడతారు. కానీ వాస్తవానికి ఎవరెవరు గాయపరచట్లా, ఎవరిని వారే గాయపరుచుకుంటున్నారు. యూ క్రియేట్ వూండ్స్, యూ క్రియేట్ యువర్ ఓన్ మిజరీ, యూ క్రియేట్ యువర్ ఓన్ వూండ్స్. అది నిన్ను నువ్వే గాయపరుచుకుంటున్నావు. ఇది కీ పాయింట్. ఇది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆధ్యాత్మిక సత్యంలో ప్రవేశిస్తున్నప్పుడు ఎవరి వలన నేను బాధపడుతున్నానని నువ్వు డ్రామా మొదలుపెట్టావు అనంటే నిన్ను నువ్వు గాయపరుచుకుంటున్నావు. వేరెవరి వలన నేను బాధపడుతున్నాను అనే డ్రామా మనం వెళ్తే ఏమవుతుంది? నిన్ను గాయపరుచుకుంటున్నావు, నిన్ను దుఃఖపరుచుకుంటున్నావు. ఐ విల్ నాట్ బీ ఎ పార్టీ టు ఇట్. నీ దుఃఖానికి కారణం నేను కాదు, నీ దుఃఖానికి నువ్వే కారణము, నీ నీ యొక్క ఏడుపుకి నువ్వే కారణము, నిన్ను నువ్వే గాయపరుచుకుంటున్నావు. వారు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు. అది విషయం. పతంజలి ఏమన్నాడు? ఐ విల్ నాట్ పార్టిసిపేటెడ్. ఆ గోల్లో నాకు సంబంధం లేదు. ఐ విల్ నాట్ హర్ట్ యూ. నేను హాని చేయను. సరే, యోగి ఇక్కడ ఆయన సూత్రం ఏం చెప్పాడు? యోగి ఎస్టాబ్లిష్ చేశాడయ్యా నాన్ వైలెన్స్, అహింస అని. బాగుంది, ఎవరిని హాని చేయరని. దెర్ ఈస్ అన్ అబాండమెంట్ ఆఫ్ ఎనిమిటీ బై దోస్ హూ ఆర్ ఇన్ హిస్ ప్రెజెన్స్. అహింసావాది, నాన్ వైలెన్స్ పర్సన్ ఆయన సమక్షంలో శత్రుత్వం అనేది పూర్తిగా విడిచిపెట్టేస్తారు ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్తే. సచ్ ఏ మ్యాన్, ఆ మనిషి నాట్ ఎనీ హూ ఆర్ ఇన్ హిస్ ప్రెసెన్స్, ఆయన సమక్షం ఈజ్ నాట్ ఎనీ వే థింకింగ్, డ్రీమింగ్ కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ. అతనికి హాని చేయాలని తెలుసో తెలియకో, కల్లో కూడా, ఈవెన్ ఇన్ డ్రీమ్స్ అతనికి హాని చేయాలని అనుకోడు. హ్యాస్ నో డిజైర్ టు హర్ట్ ఎనీబడి ఇన్ హిజ్ ప్రెజెన్స్. ఆ యోగి సమక్షంలో. ఏ యోగి? అహింస అనేటువంటి వ్యక్తి ఏ వ్యక్తి అయితే నాన్ వైలెన్స్ గురించి చెప్తాడో, అహింస గురించి చెప్తాడో, దాన్ని ఎస్టాబ్లిష్ చేసి తను పాటిస్తూ దాంట్లో జీవిస్తాడో, అలాంటి వ్యక్తి సమక్షంలో ఎవ్వరు కూడా అతనికి శత్రుత్వాన్ని వహించలేరు. ఇన్ హిస్ ప్రెజెన్స్ abundant of enmity happens. సరే, ఓకే. బట్ బిఫోర్ యూ కన్క్లూడ్ ఇట్, మెనీ మోర్ ప్రాబ్లమ్స్ అరైజెస్. ఆ స్థితికి వెళ్ళడానికి చాలా సమస్యలు మనం ఎదుర్కోవాలి. ఏమిటో చూద్దాం. జీసస్ని ఏం చేశారు? ఆయన ఎవరైనా చంపమన్నాడా? ఎవరిని చంపమనలేదే. జీసస్ వాజ్ క్రూసిఫైడ్. పక్కన పెట్టాను, అయిపోయాడు. అక్కడ ఆయనకి శత్రువులు, ఎనిమిటీ వాజ్ నాట్ అబండెంట్. అక్కడ శత్రుత్వం విడిచిపెట్టలేదు. జీసస్ సిలువ వేశారు. ఇంక సిలువ అంటే అయిపోయింది, అక్కడ కథ క్లోజ్. దట్స్ వై ఇఫ్ యూ ఆస్క్ జేమ్స్ ఈ విషయంలో జీసస్ గురించి చేస్తే హీ వాజ్ నాట్ ఎన్లైటెడ్. అంచేత అతన్ని ఎన్లైటన్ కాలేదు కాబట్టి, జీసస్ ఎన్లైటన్ కాలేదు కాబట్టి జైన వాళ్ళు ఏమన్నారు? అంచేత అతన్ని సిలువ వేశారు అని అన్నారు, సిలువ ఎక్కించారు అని అన్నారు. ఒక పాయింట్ అక్కడ తాగిందా? బుద్ధుడు ఇదే విషయంగా సేమ్ హ్యాస్ హ్యాపెన్ టు మహావీర. ఎన్లైటన్మెంట్ అయ్యాడు, అతన్ని రాళ్ళు పెట్టి కొట్టారు.
బుద్ధుడికి అదే జరిగింది. అతను బుద్ధుడిని జీసస్ లాగా సిలువ ఎక్కించలేదు కానీ రాళ్ళు పెట్టి కొట్టారు, అవమానం చేశారు, అతన్ని ఏదో విధంగా చంపాలని ప్రయత్నించారు. మరి ఈ యొక్క పతంజలి యోగ సూత్రాస్లో ఈ చెప్పిన దానికి ఇప్పుడు జరిగిన దానికి ఎలా అర్థం చేసుకోవాలి? జైన్స్ బుద్ధిస్టు వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. ఇఫ్ ఇట్ ఈజ్ ఏ క్వశ్చన్ ఆఫ్ జీసస్, దే విల్ సే హీ ఈజ్ నాట్ ఎన్లైటెడ్. సింపుల్ ఎక్స్ప్లెనేషన్, ఫినిష్, అయిపోయా. జీసస్ సిలువ వేశారంటే కరెక్ట్, ఎందుకని అతను ఎన్లైటెన్ కాలేదు కాబట్టి. అదే మహావీర విషయానికి వస్తే, he say that he is not closing his accounts of his past lives. తన గత జన్మ కర్మలు పూర్తిగా చేసుకోలేదు కాబట్టి అతని మీద రాడ్ వేసి కొట్టారు. ఇలా చెప్పినప్పుడు పోషా గారు ఏమంటారంటే ఇద్దరు తప్పే అంటారు. బోత్ ఆర్ రాంగ్, బికాస్ when one becomes enlightened, he has closed all accounts. ఎన్లైటెన్ అంటే గత జన్మ కర్మలన్నీ బూడిదయ్యాయి. సూత్ర మెరిగి వెలుగు చూడగ చూడగ పాప జాలమెల్ల రూపు మాయు, పూర్వజన్మ కర్మలు బూడిదైపోను, కాళికాంబ హంస కాళిక అని ఈ విధంగా చెప్పారు. అదే విషయం, అకౌంట్ క్లోజ్ అయిపోయింది. ఒక ఎన్లైటెన్ అంటే అకౌంట్ క్లోజ్ అయ్యింది, అన్ని ఆల్ అకౌంట్స్ ఆర్ క్లోజ్. హి హాస్ ఫినిష్డ్ ఆల్ కర్మాస్. నౌ నథింగ్ ఈస్ దేర్, ఇంకేది లేదు. అయితే దేర్ హ్యావ్ బీన్ కేసెస్, జీసస్ హ్యాస్ బీన్ క్రూసిఫైడ్. మరి ఏం జరిగింది? జీసస్ ఏం చేశారు? సిలువ ఎక్కించారు. సోక్రటీస్కి ఏం చేశారు? విషం పెట్టి చంపారు. రైట్? విషం పెట్టిన బలవంతంగా కాదు, మరణ శిక్ష వేశారు. అతను విషం తాగాలి, అయిపోయింది. ఆల్హిలాస్ మన్సూర్ అని ఆయనకి ఏం చేశారు? దారుణంగా చంపేశారు. మహావీరునికి చాలాసార్లు అవమానం చేశారు, రాళ్ళు పెట్టి కొట్టారు, గ్రామాల నుంచి తరిమేసి ఎక్కడో అడవిలో ఉండాల్సి వచ్చే పరిస్థితి. బుధుడి విషయం చాలాసార్లు అతన్ని మర్డర్ అటెంప్ట్ జరిగింది. దెన్ హౌ టు ఎక్స్ప్లెయిన్ పతంజలి సూత్ర? మరి పతంజలి సూత్ర ప్రకారం శత్రుత్వం అనేది అహింసో పరమోధర్మ, అహింస జీవిస్తున్నాడు అనే పాయింట్కి వస్తే, పతంజలి యోగ సూత్ర దీన్ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అంటారు ఓషా గారు. ఇఫ్ దిస్ సూత్ర ఇస్ ట్రూ, then these things should not happen. ఈ సూత్ర సరైనదేనా, కరెక్టేనా అంటే అలా జరిగి ఉంటే కనుక ఈ విధంగా జరగడానికి వీల్లేదు. ఇఫ్ దీస్ థింగ్స్ హ్యాపెన్, దేర్ ఆర్ ఓన్లీ 2 పాసిబిలిటీస్. 2 రకాలుగా సాధ్యం అవుతుంది. ఐదర్ ఆల్ దీస్ పర్సన్స్, ఆల్హిలాస్ మన్సూర్ కావచ్చు, జీసస్ కావచ్చు, మహావీర కావచ్చు, బుద్ధ కావచ్చు, ఆర్ నాట్ ఎన్లైటెన్ కాదు, ఆర్ నాట్ రియల్లీ ఎస్టాబ్లిష్ ఇన్ నాన్ వైలెన్స్. నిజంగా నాన్ వైలెన్స్ని, అహింస అనేదాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేదా? అయి ఉండకపోవచ్చు. లేదా దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్ టు ద రూల్స్ ఏమన్నా కొన్ని ఎక్సెప్షన్స్, కొన్ని ఏమంటారు, సవరణలు చేశారా? అలా అన్నమాట. దేర్ ఆర్ ఫ్యూ ఎక్సెప్షన్స్ ఏమున్నాయా? ఫ్యాక్ట్ ఏంటంటే మనిషి నాన్ వైలెన్స్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు లైఫ్లో, ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్స్ బికమ్స్ అబ్సల్యూట్లీ నాన్ వైలెంట్ టువర్డ్స్ హిమ్. ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్స్ అంటే ఇక్కడ అతని జీవితంలో ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్స్, మనుషులు తప్ప, బికమ్స్ అబ్సల్యూట్లీ నాన్ వైలెంట్ టువర్డ్స్ హిమ్. మనుషులు ఒక్కడే వైలెన్స్ చేయగలుగుతారు. The fact wherever a man is established non-violence, right, except human beings become absolutely non-violent towards him. ప్రకృతి అంతా కూడా అక్కడ నాన్ వైలెంట్గానే ఉంటుంది, అహింసలోనే ఉంటుంది, హింస ఉండదు. మ్యాన్ ఈజ్ పర్వర్టెడ్ బీయింగ్. మనిషి ఒక్కడే దుర్మార్గుడు, దారి తప్పిన వాడు. అక్కడ మిర్రర్ ఈజ్ నాట్ క్లియర్, దుమ్ము డస్ట్ పడింది. లైఫ్
జీవితం జీవిత లైఫ్‌లో ట్రీస్ ఆర్ నాన్ వైలెంట్ టువర్డ్స్ బుద్ధ. బుద్ధుడు బుద్ధుడు బుద్ధుడి మీద ఏ చెట్టు అతని మీద హాని చేయలేదు. జంతువులు అతనికి హాని చేయలేదు బుద్ధుడిని. ఒక ఉదాహరణ. ఇక్కడ ఎవరు హాని చేయడానికి ప్రయత్నించారు? మనుషులు మాత్రమే. అది అక్కడున్న కీ పాయింట్. ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ పతంజలి యోగ సూత్రాస్‌ని ఎలా మనం చెప్పుకోవాలనే పాయింట్ మీద ఇక్కడ కీ పాయింట్. బుద్ధుడి విషయంలో ఏం జరిగింది? ఏ జంతువు అతన్ని చంపడానికి ప్రయత్నించలేదు. అడవిలో తిరిగాడాయన. ఏ జంతువు ఎక్కడ పోయినా ఆయన్ని చంపడానికి ఎవరు ప్రయత్నించలేదు. అతని యొక్క కజిన్ బ్రదరు అతని పట్ల కాంపిటీషన్ పెట్టుకొని, డీప్ కాంపిటీషన్, నేను అన్నిట్లో నేనే గొప్ప ఉండాలి, ఈ బుద్ధుడు గొప్పతనం ఏంటి, బుద్ధుడు గొప్పగా ఉండడానికి వీలు లేదు అని అనవసరమైన కాంపిటీషను పెట్టుకున్నాడు. బుద్ధుడు ఎవరికి కాంపిటీటర్ కాదు. ఎవరి మీద పోటీ లేదు. ఆయన తన్ను తాను ఉద్ధరించుకున్నాడు. స్వయంగా ఎవరి సహాయం తీసుకోలేదు. ఎవరు పైనుంచి వర్షం కురవలేదు. కంటిన్యూలీ థింకింగ్ బుద్ధ హ్యాస్ become so great man. బుద్ధ హ్యాస్ బికమ్ సో గ్రేట్ మ్యాన్. బుద్ధుడికి ఎంత పేరు వచ్చింది, పేరు ప్రఖ్యాతలు వచ్చింది. నేను వెనకబడిపోయాను అని ఆ కజిన్ బ్రదర్కి ఈర్ష్య, అసూయ, ద్వేషం వచ్చింది. ఐఎమ్ నో బడి. అంచేత అతనికి తను బుద్ధుడు లాగా బాగా సాధన చేసి అతనికి అనుకూలమైనటువంటి శిష్యులను గ్యాదర్ చేసుకున్నాడు. దట్ ఈజ్ ఏ బుద్ధ, బట్ నోబడీ వుడ్ లిసన్ టు హిమ్. నేను బుద్ధుడిని, బుద్ధుడికి ఏదైతే బుద్ధత్వాన్ని సాధించాడో నేను కూడా సాధించాను, కానీ ఎవరు వింటారు? కొంతమంది మూర్ఖ శిఖాములు అతను వెంట పట్టారు. బాగా అతనేమైంది, బుద్ధుడి పట్ల ద్వేషం ఉంది. అంచేత బుద్ధుడిని చంపడానికి ప్రయత్నించాడు. అందుకోసమే మనిషి ఒక్కడే దారి తప్పినవాడు. దెన్ దే బికమ్ వెరీ వ్యతిరేకంగా ఉన్నారు. ట్రై చేశారు అతను బుద్ధుని చంపడానికి. బాగుంది. అయితే బుద్ధ వాస్ మెడిటేటింగ్ అండర్ ట్రీ. ఒక కొండ ఉంది. ఆ కొండ దగ్గర ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కింద కూర్చొని అయ్యగారు ధ్యానం చేస్తున్నాడు. బుద్ధుడు ధ్యానం చేస్తున్నాడు. దేవదత్తుడు బుద్ధాస్ కజిన్ బ్రదర్ అక్కడ కొండ మీద ఉన్నటువంటి ఒక పెద్ద బండరాయిని డొల్లించాడు. అయితే ఏమైంది, అది డొల్లుకుంటూ వచ్చి కరెక్ట్గా బుద్ధుడు ఉన్న ప్లేస్లోకి వచ్చి అతన్ని ధ్వంసం చేయాలి, అతన్ని చంపేయాలి. కానీ అది డైరెక్షన్ మార్చుకొని కింద డొల్లేటప్పుడు వాట్ హ్యాపెండ్? అప్పుడు బుద్ధుడు ఏమన్నాడు, దేవదత్తుడు కన్నా నేనంటే ఆ బండరాయి నేనంటే కొంచెం ఫీల్ అయి ఉంది నా బ్రదరు ఆ దేవదత్తుడి కన్నా. అంచేత అది నా మీదకి వచ్చి దొరలకుండా పక్కకి దారి తప్పుకుని వెళ్ళిపోయింది. అలాగే ఒక దేవదత్తుడు మరొకసారి బుద్ధుని చంపడానికి ఒక ఎలిఫెంట్, మతమెక్కిన ఎలిఫెంట్ లేదా పిచ్చి పట్టినటువంటి ఎలిఫెంట్ని పంపించాడు, ఏనుగుని. ఎలిఫెంట్ వాజ్ మ్యాడ్. అదేం చేసింది, పరిగెట్టుకోడు. అప్పుడు అందరూ పారిపోయారు. బుద్ధుడి దగ్గర కూర్చున్న వాళ్ళు అందరూ పారిపోయారు ఎవరికి వాళ్ళే. శిష్యులు ఎవరు లేరు, ఒక్కడు కూడా లేడు. వాడు ఏం జరుగుతుందనేది లేదు. బుద్ధ సైలెంట్గా మౌనంగా కూర్చున్నాడు చెట్టు దగ్గర. వచ్చి ఏం జరిగింది, ఆ బుద్ధుడి కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు అడిగారు, ఏం బాబు ఏమైంది అని. ఆ ఎలిఫెంట్కి నా మీద కొంచెం కరుణ ఉంది దేవదత్తుడి కంటే. ఈవెన్ దిస్ మ్యాడ్ ఎలిఫెంట్ హ్యాస్ సమ్ sanity లెఫ్ట్ ఇన్ హిమ్. బుద్ధుడంటే కొంచెం ప్రేమ చూపించింది ఆ పిచ్చి ఎలిఫెంట్ అయినా సరే, నాకు హాని చేయలేదు. అది అక్కడున్న కీ పాయింట్. దీని మీద వెస్టర్న్లో ఏవో రీసెర్చ్లు జరిగినాయి వాటి గురించి, ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనే పాయింట్ కంటే
బుద్ధ హ్యాస్ నాట్ డన్ ఎనీథింగ్. ఈ ఇన్స్ట్రుమెంట్ వాళ్ళ ఈ ఎలక్ట్రోడ్స్ అవి పెట్టి మన మనసులో ఎలా ఉంటుంది, ఎట్లా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ ఎస్టర్న్లో ఏదో ప్రయోగాలు చేశారు. దాంతో పక్కగా పెట్టేస్తే బుద్ధ హ్యాస్ నాట్ డన్ ఎనీథింగ్. ఆయనలో ఒకే ఒక సత్యం ఉంది. డీప్ నాన్ వైలెన్స్, అహింసో పరమో ధర్మ. ఏ వ్యక్తికి హాని చేయకూడదు, ఏ ప్రాణికి హాని చేయకూడదు. ఏ ప్రాణి అంటున్నారు చూడండి, ఏ ప్రాణికి హాని చేయకూడదు అనేటువంటి సత్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు లోపల. ఈ ఈ ఎప్పుడైతే ఈ సత్యంలో ఆయన డీప్గా లోపల ఉందో, మన లోపల ఏది ఉందో అది బయట కనపడుతుంది. ఆ పిచ్చి ఎలిఫెంట్ కూడా ఆ బ్రెయిన్లో దానిలో సంథింగ్ అర్థమైంది. హీ వాజ్ నో లాంగర్ మ్యాడ్. బుద్ధుడి సమక్షంలోకి వచ్చేసరికి అది పిచ్చితనం పోయింది, ప్రేమ వచ్చి అర్థం చేసుకుంది. అంచేత అది కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని ఆయనకి నమస్కారం చేసి, తల వంచి నమస్కారం చేసి, హ్యూమానిటీ హ్యాస్ నో లాంగర్ రైట్ మ్యాన్. జంతువులకు ఉంది, ఆఖరికి బండరాయికి ఉంది ఆ కాన్షియస్నెస్. మనిషికి ఏమీ లేదు. ఆ బుద్ధుడి పట్ల ప్రేమతత్వం ఎందుకని లేదు. హ్యూమానిటీ ఈజ్ నాట్ సో ప్యూర్. ఎకోయింగ్ హిల్స్. ఆ బండరాయి మనం ఏదన్నా పలికితే అదే తిరిగి సమాధానం చెప్తుంది. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. ఎకో అవుతుంది. హిల్స్ ఎకోయింగ్ హిల్స్ పరంగా చూసిన. కానీ మనిషి ఒక్కడే అధ్వాన స్థితి. సో ఇట్ ఈస్ పాసిబుల్. I don't find any explanation in past lives. అది పాస్ట్ లైఫ్స్లో విషయాలు కాదు. I don't find any explanation in denying that Jesus was an enlightened man or no. దాని విషయాలు నాకు సంబంధం లేదు. ఎక్స్ప్లెనేషన్ ఇస్ దిస్, ఏంటంటే దట్ లైఫ్ కెన్ రిఫ్లెక్ట్ ఓన్లీ వెన్ లైఫ్ ఈస్ ఎ లైఫ్. నువ్వు నిజంగా సజీవంగా ఉంటే అంతా సజీవంగా ఉంటుంది. మ్యాన్ హ్యాస్ బికమ్ యాజ్ డెడ్. సో మనిషి జీవోత్సవంలా జీవిస్తున్నాడు, కనీసం ఫీలింగ్ కూడా లేదు. ఈవెన్ యూ, ఇఫ్ యూ కమ్ టు మీట్ బుద్ధ, యూ డోంట్ ఫీల్ మచ్. ఓ బుద్ధుడు దగ్గరికి వచ్చినప్పుడు మనం మిర్రర్ లాగా ఉంటే, జీరోలో ఉంటే, ఏ అడావిడి లేకుండా ఉంటే మనకు అవగాహన అవుతుంది. కానీ so you say he is just a man of any other. Of course, the bones are the same. మనిషి ఇంకెక్కడ ఎలా ఉంటాడు? అదే శరీరం, అదే అస్థి పంజరం, అవే ఎముకలు, అదే బాడీ, బౌండరీ సేమ్. బట్ హూ ఈస్ ఇన్ ద బౌండరీ? దట్ ఫ్లేమ్ ఎక్కడ ఉంది? ఆ కాన్షియస్నెస్ ఎక్కడ ఉంది? ఆ వెలుగు ఎక్కడ? బట్ యూ కెన్ feel it only if you have felt already within yourself. నీతో నువ్వు సమంగా ఉంటే, నీతో నువ్వు మైత్రితో ఉంటే, నీతో నువ్వు ప్రేమగా ఉంటే, ఈ ప్రపంచమంతా ప్రేమమయంగానే కనపడుతుంది. అదర్వైజ్ హౌ కెన్ యూ ఫీల్ ఇట్? నీ లోపల లేకపోతే బయటకు ఫీలింగ్ ఎలా తెలుస్తుంది? బుద్ధుడిని నువ్వు ఏ విధంగా గుర్తించగలవు? You can recognize a Buddha only when you have recognized a certain quality of Buddha in you, my dear friends. బుద్ధుడి యొక్క క్వాలిటీ నీలో ఉంది. అది నీవు రికగ్నైజ్ చేస్తేనే మరో బుద్ధుడు నీకు కనపడతాడు. అది ఎక్కడున్న విషయం, అక్కడ బ్రిడ్జ్ ఏర్పడుతుంది. అందుకోసమే పితామహ పత్రి సార్ మనం అంటూ ఉంటారు, నా దగ్గరికి వచ్చాడు అంటే వాడు ఎంతో గొప్పవాడై ఉంటేనే నా దగ్గరికి వస్తాడు. సో ఇఫ్ యూ హ్యావ్ నాట్ రియలైజ్డ్ ఎనీ బుద్ధ విత్ ఇన్ యూ, ఆయన దగ్గర రావడం అంటే ఊరికే వచ్చిపోవడం కాదు. ఆయన చెప్పిన విషయాన్ని అవగాహన చేసుకొని తన జీవితంలో అప్లై చేసుకొని సాధన చేసి వచ్చినప్పుడు అది అక్కడ పాయింట్. ఇఫ్ యూ హ్యావ్ నాట్ రియలైజ్డ్ ఎనీ బుద్ధ విత్ ఇన్ యూ, నీ లోపల లేకపోతే ఎనీ
divineness in you. It is impossible for you to recognize the Buddha. ఇంకా అది ఏమీ లేదు. నీ లోపల బుద్ధ లేదు, నువ్వు రికగ్నైజ్ చేయలేదు, నీలో ఉన్న దివ్యత్వాన్ని పట్టుకోలేదు. అలాంటప్పుడు నువ్వు బుద్ధుడిని రికగ్నైజ్ చేయలేవు, అహింసని రికగ్నైజ్ చేయలేవు. టు రికగ్నైజ్ దట్ హీ హ్యాస్ ట్రాన్సెండెడ్, హీ హ్యాస్ నో లాంగర్ అ పార్ట్ ఆఫ్ యువర్ బ్యాడ్నెస్. నీ పిచ్చితనం వల్ల సంబంధం లేకుండా శుద్ధంగా ఉన్నాడన్న విషయం తెలుసుకోలేడు. ఎందుకంటే వాడు తెలుసుకుంటే పక్కన తెలుసుకోగలుగుతాడు. దట్స్ వై మహావీర వాజ్ స్టోన్. అందుకోసం మహావీరుడు రాడు పెట్టి కొట్టారు. ఎవరు? మనుషులే కొట్టారు. వీ హ్యాడ్ గోన్ కంప్లీట్లీ పర్వర్టెడ్. న్యాచురల్ లా డిడ్ నాట్ ఫంక్షన్ విత్ దెమ్. ప్రకృతి యొక్క ధర్మం, పతంజలి మహర్షి చెప్పింది ప్రకృతి యొక్క ధర్మం. ప్రకృతి పరంగానే మనకి ఉదాహరణ అక్కడ చెప్పారు ఓషో గారు. కానీ మనిషి పట్ల ప్రకృతి యొక్క ధర్మాలు పనిచేయటం లేదు. న్యాచురల్ లా డిడెంట్ ఫంక్షన్ విత్ దెమ్. అదర్వైజ్ ద లా ఈజ్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. పతంజలి లా నియమం కరెక్ట్గానే ఉంది. ఇఫ్ యు ఆర్ సైలెంట్ అండ్ యూ కమ్ నియర్ టు ఏ బుద్ధ, బుద్ధుడి దగ్గరికి వస్తే నువ్వు సైలెన్స్లోకి వెళ్ళిపోతావు. సడన్లీ యూ ఫీల్ ఏ గ్రేట్ చేంజ్ హ్యాపెనింగ్ విత్ ఇన్. అప్పుడు నువ్వు సైలెన్స్గా నువ్వు బుద్ధుడి దగ్గరికి వెళ్ళినప్పుడు బుద్ధుడి యొక్క ప్రేమ, ఆ బుద్ధుడి యొక్క తత్వము అంతా నీకు లోపలికి వస్తుంది. అక్కడ అతని పట్ల ఎటువంటి శత్రుత్వం లేదు. దట్స్ వై దేర్ ఈజ్ ఏ ఫియర్ ఆఫ్ కమింగ్ నియర్ బుద్ధ. అందుకోసం బుద్ధుడి దగ్గరకు రావడానికి చాలా మందికి సాహసం చేయలేరు. యూ కెన్ ఫీల్ ఎనిమిటీ వెన్ యూ ఆర్ ఫార్ అవే ఫ్రమ్ హిమ్. బుద్ధుడి పట్ల శత్రుత్వం, దూరంగా ఉండి ఎంతైనా శత్రుత్వంగా ఉండొచ్చు, దగ్గరకు వస్తే సాధ్యం కాదు. ఇఫ్ యూ కమ్ టు ఫేస్ విత్ హిమ్, it becomes difficulty more and more difficult. If you are in his presence, even if you are mad, the possibility exists. There is a presence may works as a magnetic force. ఒక అయస్కాంతం లాగా పనిచేస్తుంది. నీ పిచ్చితనం అంతా పోయి ట్రాన్స్ఫర్మేషన్ జరగచ్చు. దట్స్ వై పీపుల్ హ్యావ్ ఆల్వేస్ బీన్ అవాయిడింగ్ బుద్ధ. బుద్ధుడు అంటే ఇంట్రెస్ట్ చూపించరు. గమ్మపదం ఎన్ని రోజులు చెప్పాలన్నా 12 వాల్యూమ్స్ ఉంటాయి. వాటన్నిటిని మనం చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు పతంజలి ఇది లాంగ్ ఎపిసోడ్స్ అయిపోతున్నాయి. ఎవరు చూడటానికి కూడా చూడలేరు. ఎందుకంటే అవాయిడింగ్ ద బుద్ధ, అవాయిడింగ్ మహావీర, అవాయిడింగ్ పతంజలి, జీసస్, లావోజు. దే డోంట్ కమ్ నియర్ దెమ్. ఎందుకంటే జీసస్ చెప్పిన సూత్రాన్ని ఎవరు పాటిస్తున్నారు? ఎవరు పాటించలేదు. మేము సో కాల్డ్ జీసస్ మేము పూజ చేస్తామన్నవాడు కూడా, లేదా ప్రార్థన చేస్తున్నామన్నా కూడా అక్కడ దేర్ ఇస్ నోథింగ్, నో జీసస్ ఈజ్ దేర్, నో లార్డ్స్ ఈజ్ దేర్. ఎవరు లేరు అక్కడ. నో అక్కడ పాయింట్. అందుకోసమే ఎక్కడ పతంజలిని, బుద్ధ అని, మహావీర, పతంజలి కానీ మనుషులు ఎవ్వరు కూడా జీసస్ కానీ లావుడ్స్ని కానీ ఎవ్వరు యాక్సెప్ట్ చేయటం లేదు. లేబులింగ్ స్టిక్కర్స్ అయితే ఉంటాయి. దే గ్యాదర్ థింగ్స్ అబౌట్ దెమ్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. దే స్టార్ట్ బిలీవింగ్ ఇన్ రూమర్స్, బట్ దే డోంట్ వాంట్ కమ్ నియర్. ఎవరైనా చెడు ప్రవచనాలు, చెడ్డ విషయాలు ఉంటే వాటి గురించి మనం విస్తారంగా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ బుద్ధత్వము, నీలో ఉన్న బుద్ధుడి వైపుకి వెళ్ళు, నీలో ఉన్న గురువు వైపు వెళ్ళు. ఎవరికి లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, దే వోంట్ కమ్ టు సీ వాట్ హ్యాపెండ్. ఏం జరుగుతుందనేది తెలియదు. అక్కర్లేని విషయాల వెంట తెగ పరిగెడుతూ ఉంటాం. మరిన్ని విషయాలు, యానిమల్స్, ట్రీస్, బర్డ్స్, ఈవెన్ దే హ్యావ్ అండర్స్టాండ్. అందరూ ప్రకృతి అంతా కూడా, సమస్తం అంతా, ఈ ఒక ఎన్లైటెడ్ పర్సన్ వచ్చిన తర్వాత ఆ జంతువులు, ఆ చెట్లు, పక్షులు అన్నీ అర్థం చేసుకునే, విశ్వమంతా అర్థం చేసుకుంది. వెన్ బుద్ధ బికమ్ ఎన్లైటెడ్, పుష్పాలు వికసించాయి అవుట్ ఆఫ్ సీజన్. And it has not happened only with Buddha. It has happened many times. It is not a myth. అదేదో ఊరికి పొక్కిటి పురాణంగా ఇలా చాలా సార్లు జరిగింది. Trees become so happy.
దట్ ఇస్ వై బుద్ధిస్ట్ హ్యావ్ బీన్ ప్రిజర్వింగ్ ద ట్రీస్. ఆ చెట్లని సంరక్షిస్తారు. సో కాల్డ్ బుద్ధిస్ట్. సో ఏమిటనేది మనకి అది ఉందా లేదా అనేది కాదు. ఓషో గారు చెప్తున్న పాయింట్, ద బోధి ట్రీ అనే పాయింట్కి వస్తాం. బోధి ట్రీ అండర్ విచ్ బుద్ధ బికమ్ ఎన్లైటెన్డ్. ఇట్ క్యారీస్ సంథింగ్, ఇట్ హ్యాస్ విట్నెస్డ్. సో బోధి ట్రీ గురించి మరిన్ని విషయాలు ఇంకేమైనా చెప్పారు, సైంటిస్టులు ఏమైనా చేశారా, అలాగే మనిషి మిర్రర్ లాగా ఎందుకని అతను ఎవరిని గుర్తించలేని పరిస్థితి, కృష్ణుడి పట్ల ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉంటారు, కృష్ణుడి పట్ల స్త్రీ వ్యామోహం అని ఎలా పెట్టుకున్నారు, జైన ఏ విధంగా ఫీల్ అయ్యారు, ఇలా ఇంకా డిఫరెంట్ విషయాల పట్ల ఏ విధంగా ఎవరెవరు ఎలా ప్రవర్తించారనే విషయాల మీద మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యు ఆల్.